పాలైపోయింది. పొద్దున్న సాయి అయితే చెప్పలేదు పాలైపోయినాయి అనేసి. సరే కదని వెళ్ళేసి పాల ప్యాకెట్ మొన్న డీమార్ట్లో అయితే సాల్ట్ ప్యాకెట్ కళ్ళుప్పు ప్యాకెట్ మర్చిపోయాను అనమాట. సరే కదని ఒక కళ్ళుప్పు ప్యాకెట్ ఒకటి ఒక సాల్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాను అనమాట. ఫ్రంట్కి వచ్చేసాను తీసుకుందాం, కానీ ఏంటంటే ఎదరికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకోవాలంటే కష్టమే కదా, తీసుకోవడానికి పడలేదు. కత్తిరి ఎక్కడ పెట్టేస్తానో పోయిన ఉండదు. ఇంకైతే నెక్స్ట్ చింతపండు ఒకటి ఇచ్చుకోవాలి. తాతయ్య చింతపండు ఇవాళ కొంచెం పసుపు చింతపండు తీసుకుంటే నాకు సరుకు నేను ఫుల్ అయిపోయినట్టే. కళ్ళుప్పు అయితే పొడి దగ్గరకు అయితే చాలా ఉప్పుగా ఉంటుంది. మనం ఇళ్ళ దగ్గరకు వచ్చి అతని దగ్గర పోల్చుకుంటే ఉప్పుతనం తక్కువ. ఇది చాలా ఉప్పుగా ఉంటుంది. కొంచెం తక్కువ వేసుకోకపోతే కూర అంత ఉప్పు అయిపోతుంది. నేను తిన్నా, మా వాళ్ళు ఎంత ఉప్పు అనేది తినేస్తారు. అండి ఉప్పు సాల్ట్ రెండు కూడా ఫుల్ అయ్యాయి. పెట్టేసుకున్నాం. టీ పెట్టుకుంటాను ఇప్పుడైతే ప్రస్తుతానికి. హాయ్ అండి సుజాత గారు, హాయ్ అండి మాలతి అక్క, హాయ్ ఇద్దరికి హాయ్. భోజనాలు అయిపోయా, భోజనం చేసారా? కామెంట్లో అది కూడా జోడించి పెట్టండి కింద. ఇలా మిగిలిన పాలు ఇలా చెంబులో పెట్టేసి ఇది వచ్చి మధ్యాహ్నం లాగులోకి వస్తుంది అనమాట. మధ్యాహ్నం వీడియో అనమాట. అదండి టీ అయితే అలా పెట్టుకున్నాం. టీ కాగుతుంది, కాద్దాం. పప్పు అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా అంట్లేమీ లేవు. ఈ 4 బుడ్డోళ్ళు తిన్నాయని మట్టిగా ఉన్నాయి ఇవి. ఇంకా కొంచెం పాలు అయితే తోడు పెట్టుకున్నాను. ఇంకా తొణికేసి ఆడుతుంది, ఇంకా తోడుకోలేనట్టుంది. పూతరేకులు తెచ్చారన్నమాట. పూతరేకుల ప్యాకెట్, భగవాన్ పూతరేకులు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. రెండు గుడ్లు తుడుగు పెడదాం. సంజుబాబు స్కూల్ నుంచి రాగానే తింటాడు. అయితే ప్రసాదం అంట, పటిక బెల్లం 2 అరటిపళ్ళు పంచిపెట్టారు. ఏం ప్రసాదమో తెలియదు కానీ. పప్పు అయితే నానిపోయింది. తొక్క తీయాలన్నమాట.
కడిగేసానండి. పప్పు అయితే వేసుకుంటాను. ఏమైందిరా? ఏమవుతున్నాడు? బాధలు వస్తున్నాయి, జడిసిపోతున్నాడు. భయమేస్తుందా? పెళ్ళోళ్ళు చూసి మా ఓడైతే దాక్కుంటున్నాడు అనమాట. వీడికి బాంబులు బాజాలంటే భయము. నలుగుతుంది పప్పు అయితే. ఇంక మొన్న అయితే కిరణ్ ఎక్కున్నాడు. ఇవైతే పచ్చి అనమాట, ఎండలో అయితే పెట్టాను. కొంచెం పొట్టు పట్టేసింది అని చూసి. బయట ఉంచితే ఇదే ప్రాబ్లం. అందుకనే నేను అన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. కిరణ్కి 4 అయ్యేటప్పుడుగా ఆకలేసింది అనమాట. ఏమన్నా ఉండమ్మా అనేసి అన్నాడు. సరే అట్టుగా ఉంది అనేసి బజ్జీ వేద్దాం అనుకున్నాను. కానీ ఆడికి ఈలోగానే మొన్న డిమార్ట్ నుంచి స్పైసీ నూడిల్స్ అయితే తీసుకొచ్చాం కదమ్మా, అవి చేస్తావా అని అడిగాడు అనమాట. సరేరా అవే నాకు గుర్తొచ్చాయి, చేస్తాను అనేసి ఇంకా అవైతే తీసామండి. చూడండి, ఇవైతే చాలా కారంగా ఉన్నాయన్నమాట. నూడిల్స్ అవుతాయి, చాలా గట్టిగా కూడా ఉన్నాయి. చాలాసేపు ఉడికాయి కూడాను. మనకి కొంచెం ఎక్కువసేపు ఉడికితే మన నూడిల్స్ అయితే జిగట కింద అయిపోతాయి అనమాట. ఇవాళ అసలు అవ్వలేదండి, స్టిక్కీగా చక్కగా చాలా బాగున్నాయి అనమాట. మాకైతే నచ్చాయి. కాకపోతే కారం మాత్రం హెవీ కారం అనమాట. అంత కారం చిన్నపిల్లలు తింటే అమ్మ బాబు అనేసి చాలా గొడవ పెట్టేస్తారనమాట. అంత కారంగా ఉన్నాయన్నమాట. ఇంకా పక్క అయితే పిండి అయితే నలిగిపోతుందండి. ఇంకా కొత్త పప్పు మళ్ళీ చాలా బాగా ఉరుమవుతుందనమాట. ఇవైతే మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు పిల్లలకి అదే మిల్కీ చూ కింద ఉంటాయి కదా, అవి అయితే తీసుకొచ్చామన్నమాట. సరే కదా అనేసి బాక్స్ ఓపెన్ చేయలేదు. మూల పెడితే అన్నాలన్నా మూలే ఉంటుంది అనేసి మూల ఉన్నదని అయితే తీసారనమాట. ఇందులోకి అయితే మసాలా ఒకటి, మసాలాతో పాటు మనం ఆవకాయ పచ్చడిలో ఉన్న నూనెలాగా ఉందండి, అదొకటి ఇచ్చారు. అదే బాగా కారం అనుకుంటా. మసాలా కారం అయితే ఉండదేమో నాకు తెలిసి. అదైతే నిజంగా ఆవకాయ పచ్చడి జిడ్డులాగే ఉండింది. ఇంకా అవి రెండు కూడా అందులో వేసేసి నూడిల్స్ కొంచెం ఉడుకుతున్నాయి అనిపించుకుని ఇంకా 2 ప్యాకెట్లు కటింగ్ చేసేసి 2 ప్యాకెట్లోనూ ఆయిల్ అండ్ మసాలా కూడా రెండు కూడా నేను అందులో వేసేసుకున్నాను. ఇంకా అందులో వేసుకునేటప్పటికి ఆ చేతి నిండా కూడా నాకు అంటుకుపోయిందనమాట. అంటుకుపోతే అది రక్తం వచ్చేసినట్టు అనిపించింది. కాకపోతే రక్తం అనేది మనకి యూట్యూబ్లో చూపించకూడదు కాబట్టి చూడండి నాకు రక్తం కింద అయితే ఎలా వచ్చేసిందో అనేసి కొంచెం అయితే ఇలాగా తీసి చూపించాను అనమాట. ఆయిల్ అయితే జిడ్డు ఉండదు అంతాను, బ్లడ్ అయితే కాదు. ఇంకా చూడండి ఇలా కలర్ఫుల్గా అయితే వచ్చేసింది అనమాట. మసాలా వేసిన తర్వాత చాలా పొడుగున్నాయండి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయన్నమాట. మనం ఎప్పుడన్నా నోరు అస్సలు బాగోలేదు అనుకున్నప్పుడు అయితే ఇలాంటివి చేసుకు తింటే చాలా బాగుంటాయి అనమాట. ఏమి ఇబ్బంది ఏమీ లేదు కదా. వాటర్ వేసి ఉడకబెట్టుకోవడం, మసాలా చిమ్ముకోవడమే అంతే. ఇదైతే ఇలా రెడీ అవుతుంది. ఇలాగా అయితే పిండి గిన్నె తీసుకోవడానికి ఒక గిన్నె అయితే తీసుకున్నాను. పిండి అయితే నలిగిపోయిందండి. ఇంకా పిండి మొత్తం ఉరిమైపోయిందనమాట. ఇంకా పిండి ఒక్కొక్కరు అయితే గ్రైండర్ ఆఫ్ చేసి తీస్తారు. నేను గ్రైండర్ రన్నింగ్లో ఉండగానే పిండి తీసేస్తానని నాకు బాగా అలవాటు అనమాట. ఇంకా కొత్త పప్పు మళ్ళీ బాగా ఉరుమవుతుంది. ఎంతనో కలిపినా సరే ఇంకా రాని అంటుంది అనమాట. ఇంకా మనం అంత కలిపితే మళ్ళీ రాళ్ళే అయిపోతే ఊరిన తర్వాత తెల్లారిదప్పుడు కనేసి ఇంకా మేము సరిపడగా నూకైతే కలుపుతున్నాం అనమాట. ఇంకా చాలా మామూలుగా గుళ్ళు మీద అయితే కొంచెం ఇది బాగుంటుంది, మెత్తగా ఉంటుంది అనమాట. గుళ్ళుతో ఉన్నదైతే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇంకా చూడండి ఇలా గ్రైండర్లో ఉన్నదంతా అడుగు పిండి అంతా తీసేసుకుని గ్రైండర్ అయితే కడిగేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే నూడిల్స్ అయితే ఎక్కడ దాకా వచ్చాయి చూడండి. మొత్తం అంతా ఉడికిపోయాయి కదా. ఉడికిపోయిన నూడిల్స్ అయితే మా కిరణ్ బాబు కదా సర్వ్ చేసేద్దాము, వాడు ఆకలి అంటున్నాడు అనేసి ఇంకా సర్వ్ చేయడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా తీసి కొలిది కూడా వడబడితే ఇలా సాగుతూనే ఉన్నాయి, పాముల్లాగా అవుతాయి. ఇంకా
అలా సాగుతున్నదని మనకు పట్టుకోవట్లేదని చాక్ అయితే చుట్టేసి ఇంకా స్పూన్తో అయితే ఇవి రావండి. ఇంకా అది చాకు పట్టుకున్నాను అనమాట. చాకుది కొంచెం పొదును ఉంటుంది కదా, ఆ పొదును పట్టుకుంటుంది అనేసి చాకుతో తీస్తున్నాను అనమాట. స్పూన్లు లేవా అనుకోకండి. ఇంకా నూడిల్స్ అయితే రెడీ అయిపోయి, నూడిల్స్ ఎలాగ ఉండిందనేది తనే చేయమన్నాడు కాబట్టి తనతోనే నోటితోనే చెప్పిద్దామని తనకే పట్టుకెళ్ళాను అనమాట. ఫోర్క్ అయితే తీసుకుని, ఇంకా నూడిల్స్ తినడానికి ఫోర్కే కదా మనకు అనువుగా ఉండేది, స్పూన్ అనేది అస్సలు బాగోదన్నమాట. ఇంకా ఇచ్చిన తర్వాత అయితే పడుకుని ఫోన్ చూసుకుంటున్నాడు ఇలాగాను. ఇంక ఇంటి దగ్గర ఉంటే వాయిస్ ఓవర్ అయితే కంపల్సరీ ఇచ్చుకోవాలండి. ఎందుకంటే మనకి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి తప్పితే వేరే ఇదేముండదు. ఎందుకంటే సినిమా పాటలో వీడి ఫోన్ రింగ్ టోన్ కూడా సినిమా పాటే. దాని గురించి మనకు కాపీరైట్ క్లెయిమ్ అయిపోద్ది అనమాట. దాని గురించి అయితే ఇంకా ఇది ఎంత పొడుగున్నాయి కదమ్మా అని అంటున్నాడు. తిన్నాక తెలుస్తుంది ఏమో ఎలా ఉందంటే తిన్నాడు. తింటే మాత్రం చాలా కారంగా ఉందమ్మా అని అంటున్నాడు. కానీ టేస్టీగా ఉన్నదనమాట. నచ్చేయడికైతేని నాకు కూడా నచ్చేయండి. కాకపోతే ఎక్కువ అయితే తినలేము, చాలా కారంగా ఉన్నాయన్నమాట. ఇంకా నైట్ అయిపోయిందండి. టైం వచ్చి 9 అనమాట. ఇంకా సాయంత్రం అయితే భోజనాలు చేయం కదా, కిరణ్ ఒకటే తింటాడు. మార్నింగ్ అన్నం ఉంటే పెట్టేసాం అనమాట ఆడికి. ఇంకా ఈవినింగ్ నైట్ అయితే ఏమన్నా పాలు ఏమన్నా పెట్టినమ్మా అంటే సాయి వద్దనింది. సరే అవుతేనే సూప్ చేయడానికి పౌడర్ ఉంది చేయనా అంటే సరే చెయ్యి ఎలా ఉందో చూద్దామనేసి నేను అప్పుడప్పుడు చేసుకు తాగుతానండి. వాళ్ళు అయితే చేసుకోరనమాట. ఇది వేడి నీళ్ళలో కూడా వేసుకుని తాగేయచ్చు. నాకు అలా నచ్చదనమాట. ఇంకా నీళ్ళు మరగబెట్టుకుని అయితే వేసుకుంటే కనుక నాకు టేస్ట్ నచ్చుతుంది. ఇంకా అలాగే నేను కూడా ఒకసారి నీళ్ళు మరగబెట్టుకుని ఇంకా అందులో 3 పట్టాలు చించుకునేది వేసుకున్నాను. ఇది కొంచెం షుగర్ ఉండుంటే ఇంకా బాగుండు, షుగర్ తక్కువగా ఉండిందనమాట. ఎందుకంటే పులుపుకి తగ్గ ఉప్పుకు తగ్గ తీపి ఉంటేనే ఏదైనా టేస్ట్ మంచి రంజుగా ఉంటుందన్నమాట. ఇంకా అలా కాకుండా ఇది కొంచెం తీపి అయితే తగ్గింది, పులుపు ఉప్పు బాగా సరిపోయి కొంచెం తీపి తగ్గింది. షుగర్ ఇంటి మీద రాసినోడు కొంచెం షుగర్ అయితే తక్కువ ఇచ్చినట్టున్నాడు. ఇంకా అయినా సరే కాంప్రమైజ్ అయిపోవడం అంటే ఇష్టం అని చెప్తున్నాను కదా, కాంప్రమైజ్ అయితే అయిపోయి ఇంకా తాగేసాను అనమాట. చేసుకుని సూప్ అయితే చాలా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే నేను వెంటనే కలిపి ఉండవలసింది, కొంచెం వండలు అయితే కట్టింది. ఆ వండలు కట్టిన దాన్ని స్పూన్ పెట్టి చెదిపోవాల్సి వచ్చిన తర్వాత మొత్తం మీద అయితే సూప్ అయితే బాగానే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుండింది. ఇందులో మనం చేసింది ఏమీ లేదు కదా, వేడి నీళ్ళలో మన పౌడర్ చింపుని వేసి కలుపుకోవడమే. ఇంకా ఇలా అయితే సూప్ అనేది రెడీ అవుతుంది. ఇంకా సలే కదా అనేసి 2 బౌల్లో అయితే తీసుకుని 2 బౌల్లోనూ దానికి నాకు సర్వ్ చేసుకున్నాం అనమాట. చూసారా సూప్ అనేది చింతపండు పులుసులాగే ఉండింది కదా. ఇంకా నేనైతే ముందు టేస్ట్ చేశాను ఎలా ఉండింది అనేసి. నాకు తెలుసు అది టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. సాయి అయితే ఎప్పుడు తాగలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. దానికి తెలియదు అనమాట ఎలా ఉండిందంటేని. నేను ముందైతే వీడియో తీసేసుకుని నాకు దాన్ని చూపించడం ఎందుకులే అనేసి నేనే వీడియో తీసుకుని ఎలా ఉండిందని అడిగాను. అడిగితే నన్ను కూడా వీడియోలో చూపించు ఎలా ఉందో నేను చెప్తాను అనేసి అనింది. సరే అయితే చెప్పు అనేసి చెప్తే కొంచెం టమాటా సాస్ లాగా ఉండింది కదా, పుల్లగాను అనేసి అంది. స్వీట్ అయితే ఇది కూడా నాకు సరిపోలేదు అనేసి అన్నదనమాట. సరే ఈ కాడ చెప్దాంలే వాడికి ఎలా ఉండిందో అనేసి అని ఎలాకోలం అయితే ఆడానమాట. ఇంకా సంజుబాబు అయితే పడుకోలేదండి, ఆద్య అయితే నిద్ర అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళిద్దరూ కింద పైన పడుకుంటున్నారు, మేమైతే కింద పడుకుంటున్నామండి. ఇది వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.